అదే హరీష్ రావు గారు ఇప్పుడు నేను అది ఇప్పటిదాకా అదే చెప్పినా కదా, పాలమూరును పచ్చగా చేస్తే 12 సీట్లు ఎందుకు ఓడిపోతారు? మరి వాళ్ళు నిజంగా పాలమూరును పచ్చగా చేస్తే 12 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోతుందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను పాలమూరుని కదా, రమ్మని నేను చూపిస్తా. ఈరోజు ఇప్పటిదాకా మా మేఘాన చెప్పినట్టు తెలంగాణ పాలమూరు రంగారెడ్డికి పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తులు హరీష్ రావు, కేసీఆర్ గారు. దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన వ్యక్తులు. పాలమూరు రంగారెడ్డికి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయింది. 2015 జూన్ 11వ తారీఖు 2015లో అక్కడ పైలాన్కు శంకుస్థాపన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రోజు వచ్చి అక్కడ నా కర్వేన, మీ సొంత విలేజ్, నీకు కూడా తెలుసు. నువ్వు క్వశ్చన్ అడిగిన ప్రతాప్ రెడ్డి వాళ్ళ సొంత ఊరే కర్వేన, నా నియోజకవర్గంలో వస్తుంది, భూత్పూర్ మండలంలో. ఆ రోజు కేసీఆర్ గారు గప్పాలు కొట్టిండు. అక్కడ ఉండి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తా అని చెప్పేసి చేసుకొని కూర్చొని ఇక్కడ ప్రాజెక్టు కట్టిస్తా, ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టియండి అని అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేకి చెప్పిన వ్యక్తి ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలే. దానికి ఏం సమాధానం చెప్తారు హరీష్ రావు? కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చి 2017లో నా దగ్గర ఉంటుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్టు ఆయకట్టు 12,500 ఉంది. దీనికి 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తా, నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని ఎనాన్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు 1 ఎకరాం కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు చేసింది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు. పాలమూరు విజయానికి వస్తే పాలమూరులో పారుతున్న నీళ్ళు ఎవరివి? ఎవరు కట్టిన ప్రాజెక్టులు? కేఎల్ఐ ఎవరు కట్టినరు? జూరాలు ఎవరు కట్టినరు? కోయిల్ సాగర్ ఎవరు కట్టినరు? నెట్టెంపాడు ఎవరు కట్టినరు? భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఎవరు కట్టినరు? శంకర సముద్రం ఎవరు కట్టినరు? ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ కట్టిన నీళ్ళ ద్వారానే ఈరోజు పాలమూరు పచ్చగా ఉంది. మీరు నిజంగా నీళ్ళు ఇచ్చింటే, పాలమూరుకు న్యాయం చేసింటే, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసింటే తప్పకుండా పాలమూరు ప్రజలు మీరు నీళ్లు చల్లుతాం మీకు అంటే మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉండరు. కానీ మీరు చేసిన దుర్మార్గం పాలమూరు ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని బండ కేసు కొట్టి కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు గెలిపించిరాడ. హరీష్ రావు ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ఎందుకంటే అప్పుడు ఉన్న మా నాయకులు అంటే మా జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు దద్దమ్మలు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ వాళ్ళు చెప్పింది దీని కూడా పోయిండ్రు తప్ప, తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేసిర్రు, దాంట్లో తీసుకుపోయి 1,00,000 కోట్లు కాలబెట్టిరు తప్ప పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసే చేతులు రానలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి పాలమూరు పచ్చగా చేసినామని చెప్పేసి